ఐ లవ్ యూ. మంచుల కడిగిన ముత్యమా నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ రిపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మ్యూజిక్ ప్లస్ మీకు ఫాంట్స్ అలాగే మీకు మొత్తం ఎఫెక్ట్స్ అయితే ఒకటే ప్రాజెక్ట్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కింద మీకు ఒక గ్రూప్ అయితే ఉంటుంది. ఈ గ్రూప్ పైన సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్ పైన సెలెక్ట్ చేసుకోండి. మీకు లోపల అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎడిట్ గ్రూప్లోకి అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫొటోస్ అయితే ఉంటాయి. ఈ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని పైన మీరు డిలీట్ చేసేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ని సెలెక్ట్ చేసుకొని మిడ్ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో వారి ఫోటో అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ మీకు ఏదో ఒక ఫోటో అయితే పెట్టి అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు ఈ విధంగా అయితే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదే ఫోటో అయితే గట్టిగా అయితే ప్రెస్ చేసి కిందికి అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా కిందికి డ్రా చేసుకున్న తర్వాత మీకు అదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చేసుకొని బీట్ మార్క్ ఒకటి మీరు ఫోటో అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు వీడియో లేయర్ ఎంట్రోకి అయితే ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. మళ్ళీ అదే ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు కొద్దిగా అయితే జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో అనేది ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. నీట్గా అయితే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ అయితే క్లిక్ చేసుకోండి. బ్యాక్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మీరు నెక్స్ట్ గ్రూప్ ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వచ్చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇంకో గ్రూప్ అయితే ఉన్నది. ఈ గ్రూప్ పైన సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్ పైన సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఫ్రెండ్స్ ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మీరు డిలీట్ అయితే ఇచ్చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద ప్లస్ని సెలెక్ట్ చేసుకొని మిడ్ యాప్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదే ఫోటో అయితే గట్టిగా అయితే ప్రెస్ చేసి కిందకి అయితే డ్రా చేసుకొని ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఎండింగ్ వరకు అయితే వచ్చేసుకోవాలి. వీడియో ఎండింగ్ లేయర్ ఈ విధంగా మీకు లోపల వీడియో లేయర్ అయితే ఉంటుంది. ఆ ఎండింగ్ లేయర్ వచ్చేసిన తర్వాత ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మీరు అదే ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని మోన్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే మీరు జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు 2 గ్రూప్స్ అయితే ఎడిట్ చేసాం కదా, మళ్ళీ మీరు నెక్స్ట్ గ్రూప్ ఎక్కడైతే ఉండదో అక్కడికి వచ్చేసుకోవాలి. ఇక్కడ మీకు మొత్తం వీడియో మొత్తం అయితే మీకు ఫొటోస్ రీప్లేస్ చేయడమే ఉంటుంది. ఇలా మీరు ఇంకో నెక్స్ట్ గ్రూప్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీరు ఎడిట్ గ్రూప్ పైన సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఫ్రెండ్స్ ఫోటో అయితే డిలీట్ చేసుకొని ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోండి. మళ్ళీ మీరు కింద ప్రెస్ సెలెక్ట్ చేసుకొని మిడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3 డాట్ పిన్ సెలెక్ట్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇదే ఫోటో అయితే గట్టిగా అయితే ప్రెస్ చేసి కిందకి అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కిందికి డ్రా చేసుకున్న తర్వాత ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసుకోండి. ఎక్స్టెండ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మోడ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి కొద్దిగా అయితే ఫోటో అయితే జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు వీడియో ఎంట్రీకి అయితే ఫోటోస్ అయితే రీప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు మొత్తం ఫోటోస్ అని రీప్లేస్ చేసుకున్న తర్వాత మీకైతే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మిస్ చేసుకోవాలంటే పైన మీకు షేర్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన సెలెక్ట్ చేసుకున్నట్టే వీడియోతో సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ పెడదాం. అంటే బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.